మేము పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తానికి ఇక్కడ రాలేదండి. మా నాయకుడు పోలీస్ స్టేషన్ లో కూర్చుంటూ రాత్రి 12 గంటలకు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఆయనకు మంచిలు తాగుతున్నాడా తిన్నడా లేదా అని మేము శాంతియుతంగా ధర్నా కూర్చున్నాం. నినాదాలు ఏడా చేయలేదు. గంట సేపు నుంచి అక్కడే కూర్చున్నాము. కావాలని వాంటెడ్ గా కావాలని ఒక ఎస్ఐ సార్ వచ్చి ఇక్కడికి నుంచి లేరు అని మమ్మల్ని దౌర్జన్యంగా తరిమేస్తుండు. మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుండు. అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరు. ఇట్లాంటి చాలా చూసినాం, చాలా ఏగినాము, ఏగైనాము. మాకు ఈ కొత్త కాదు, కొట్లాడలు కొత్త కాదు, ఈ ఉద్యమాలు మాకు కొత్త కాదు. మీరు ఎంత అణిచివేస్తే అంత ఎత్తుకు ఎదుగుతాం. మేము గుర్తుపెట్టుకోర్రి, ఎంత అణిచివేస్తే అంత ఎత్తుకు ఎదుగుతాము. మా అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరు. ఆల్రెడీ బంద్ జరుగుతున్నది. మా నాయకునికి సంబంధం లేకుండా రాత్రి మన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు. అక్కడ ఉన్నాడా లేడా, వేరే పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయిరా దొంగతనంగా మాకైతే తెలుస్తలేదు. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. మమ్మల్ని లోపలికి పోనిస్తలేరు పోలీసులు కూడా మార్వాడి వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. జిఎస్టీ ఘటనల మీద చర్యలు తీసుకోరు భయ్, మా మీద కాదు. పసిపిల్లలు తాగే పాలకు జిఎస్టీ కడుతున్నావు కదా. బేగం బజార్లో జిఎస్టీ లేదు, గోకుల్చార్లో జిఎస్టీ లేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోరు, మా మీద చర్యలు తీసుకోవాల్సింది. వాళ్ళని అరెస్ట్ చేయరు. చిన్న పిల్లలు తాగే పాలు కూడా జిఎస్టీ కడుతున్నాం కదా, వాళ్ళకే జిఎస్టీ ఏది? ఇది అన్యాయం కాదా? అన్యాయం అని ప్రశ్నించాలని అరెస్ట్ చేస్తారా? ఇదెక్కడ న్యాయము? ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? ఏడున్నాం. ఇంకెన్ని రోజులు కొట్లాడాలి ఇట్లా? తెలంగాణలో ఎన్ని రోజులు ఈ పంచాయతీలు, ఎన్ని రోజులు ఈ కొట్లాడలు? దౌర్జన్యంగా మేము పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తానికి మేము రాలేదు. శాంతియుతంగా కూర్చున్నాము.